చూడండి ఫ్రెండ్స్, చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది. మరి మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది కదా. మరి ఇలా మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా ఇంట్లోనే. చక్కగా హ్యాపీగా తినేయచ్చు. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటండి, ఏం చేస్తున్నారు? ఈరోజు స్పెషల్ ఏం చేసుకుంటున్నారు? మరి నేనైతే గనక ఈరోజు చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకుంటున్నాను. ఎందుకంటే తినాలనిపిస్తుంది. జ్యూసీగా. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మన కిచెన్లోకి. చికెన్ 65 తయారు చేసుకోవడానికి గాను ఒక 1/2 కిలో చికెన్ బోన్లెస్ తీసుకొని ఈ సైజులో ముక్కలు కోయం చేశానండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. 1.5 స్పూన్ వేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేసేసుకుందాం. పసుపు 1/2 స్పూన్ వేసేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ ఇలా వేసేసుకొని అర నిమ్మ చెక్క ఇలా పిండేసుకుందామండి. ఇలా పిండుకొని మొత్తం అంతా మనం చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని నేను కలర్ మంచిగా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మంచిగా కనిపించడం కోసం వేసుకొని చక్కగా మనం ఇలా కలిపేసుకుని 2 స్పూన్స్ పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుని చక్కగా మళ్ళీ ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. గంట తర్వాత చూద్దాం. 1 అవర్ అయిపోయిందండి. చూద్దాం. మనం 1 అవర్ కింద నానబెట్టుకున్నాం కదా చికెన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కోడిగుడ్డు అండి, ఇందులో మనం ఇలా చెదగొట్టుకొని ఇలా వేసేసుకుందాం. ఎగ్ వైటే వేసుకోవాలండి. ఇగో ఎగ్ వైట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఎగ్ వైట్ ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఇందులో కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. బియ్యం పిండి 1 స్పూన్ వేసుకొని చక్కగా మళ్ళీ కలిపేసుకుందామండి. కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇలా కలుపుకొని చక్కగా నీళ్ళు వేసుకోకూడదు. ఎగ్ వైట్ వేసుకున్నాం కదా, దాంతో సరిపోతుంది. మీకు ఇష్టమైతే ఎగ్ ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదండి. మళ్ళీ కార్న్ఫ్లోర్ ఎగ్ అన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ 15 నిమిషాల నుంచి ఒక అరగంట వరకు పెట్టుకునే పర్వాలేదు. టైం లేకపోతే 15 నిమిషాలు మనం ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి మ్యాగ్నేట్ చేసుకుని. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగాను ఇలా విడివిడిగా ఇలా అన్నీ వేసేసుకుందామండి. చక్కగా దూరంగా మనం ఒకేసారి తిప్పేయకూడదండి. ఇలా ఒక 2-3 సెకండ్స్ ఆగాక అప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి. ఇదిగో చూసారా మంచి కలర్ ఎలా కనిపిస్తుందో. ఇదిగో ఇలాగా మీడియం ఫ్లేమ్ టు సిమ్ పెట్టుకుంటూ వేగిపోకుండా నల్లగాను ఇలా మనం టర్న్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం. చికెన్ 65 మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు చక్కగా అన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా తీసేద్దాం. చూడండి మంచి రంగు వచ్చేసింది కదా. మొత్తం అన్నీ ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్నాం వేయించిన చికెన్ పీసెస్ చికెన్ 65
ఇప్పుడు ఉన్న ఎన్ని కూడా మనం అలాగే వేయించేసుకుందాం. మొత్తం అన్నిని ఇలా వేసేసుకొని విడివిడిగా చక్కగా వేయించేసుకుందామండి. మొత్తం అన్ని వేగినాయండి, తీసేసుకుందాం. చూసారా చక్కగా మంచి కలర్ అలాగ వచ్చేసిందో క్రిస్పీగా. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా తీసేసుకున్నామండి మొత్తం అన్నిని. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. మరి చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో కదా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే మనం జ్యూసీగా తయారు చేసుకోవాలి కదా. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయ రేఖలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా ఇలా కలుపుకుందాం. ఒక 4 కరివేపాకు రెబ్బల్ని ఇలా చక్కగా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా అలాగే టమాటా కెచప్ అండి, మనం చేసుకున్నాం కదా. 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకొని అది కూడా చక్కగా మనం ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వేసేసుకొని ఇలా హై ఫ్లేమ్లో మనం వాటిని ఇలా టాస్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఉంటేనండి ఒక్క నిమిషం ఆగి దించేసుకోవడమే. మన చికెన్ 65 రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి మన చికెన్ 65. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, డిష్ అవుట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది. మరి మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది కదా. మరి ఇలా మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా ఇంట్లోనే. చక్కగా హ్యాపీగా తినేయచ్చు. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నాం. సూపర్గా ఉంటుంది. 5 చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మరి మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకొని హ్యాపీగా అందరూ తినేయచ్చు కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి తింటానండి ఒకటి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరి కూర్చొని మరి తినేస్తాను నేను. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.